గురజాలలో స్థానిక కామ్రేడ్ నందనం వెంకట్రావు కాలనీ వాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, కాలనీలో సిసి రోడ్లు, డ్రైనేజీలు, ఇంటింటికి కుళాయిలు, పెద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నాడు గురజాల ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు. శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు 2 వారాల్లో కాలనీ విజిట్ చేసి సమస్యలను పరిష్కారం చేస్తామని హామీనిచ్చారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు గనిరాజు, జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీను మాట్లాడుతూ కామ్రేడ్ నందనం వెంకట్రావు కాలనీలో గత 23 సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద వర్గాలకు చెందిన సుమారు 300 కుటుంబాల వారు నివసిస్తున్నారని అన్నారు. నేటికి వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో గతంలో కొన్ని సీసీ రోడ్లు, కరెంటు సౌకర్యం కల్పించారని, బోరు వేయించారని అన్నారు. అయితే కాలనీలో ఇంకా సమస్యలు వేధిస్తున్నాయని అన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు అన్ని బజారులకు వేయనందున వర్షాకాలంలో బురదగా మారి కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అలాగే 2 చిన్న ట్రాన్స్ఫార్మర్లు ఉండటంతో కరెంటు లోడ్ సమస్య ఉత్పన్నం అవుతుందని, పెద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని అధికారులకు విన్నవిస్తున్నా ఏర్పాటు చేయడం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ వారు తక్షణమే స్పందించి కాలనీ వాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రియమైన మిత్రులారా, గురజాల్లోని స్థానిక కామ్రేడ్ నందనం వెంకట్రావు కాలనీకి అక్కడ నివసిస్తున్నటువంటి పేదలందరూ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అలాగే ఇంటింటికి కుళాయి కనెక్షన్లు, అలాగే ఒక పెద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ని ఏర్పాటు చేయాలని ఈరోజు ఆర్డీఓ కార్యాలయం వద్ద ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాం. అలాగే మన గురజాల ఎమ్మెల్యే గారు ఎరపతినేని శ్రీనివాసరావు గారు కూడా మా డిమాండ్లతో కూడినటువంటి వినతిపత్రాన్ని అందించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక 10 రోజుల్లో కాలనీని విజిట్ చేసి అక్కడ సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వ పరంగా మేము చర్యలు తీసుకుంటామని కూడా సార్ చెప్పడం జరిగింది. ఎందుకంటే దాదాపు గత 23 సంవత్సరాల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద వర్గాలకు చెందినటువంటి 300 కుటుంబాలు ఈ కాలనీలో నివాసం ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎటువంటి పట్టాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. కాలనీలో ప్రభుత్వం కరెంటు సౌకర్యం కల్పించింది, బోరు వేయించింది, అలాగే కొన్ని సీసీ రోడ్లు వేయించింది. కానీ ఇప్పుడు కూడా కాలనీ అనేక సమస్యలతో ఈరోజు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాలనీ వాసులు. ముఖ్యంగా సీసీ రోడ్లు వేయాలని, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని, అలాగే పెద్ద ట్రాన్స్ఫార్మర్ని ఏర్పాటు చేయాలని కూడా పరిష్కారం చేయండి. కాలనీలో దాదాపు 300 కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వండి. అక్కడ ఉన్నటువంటి మౌలిక సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయమని ఈ సందర్భంగా ప్రభుత్వానికి, అధికారులకి అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు అందరూ కూడా వెంకట్రావు కాలనీ నుంచి పేదల వాళ్ళందరూ కూడా నివాసం ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు ఈరోజు. అట్లానే కలెక్టర్ గారికి, అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి అన్నీ కూడా అర్జీలు ఇచ్చాము. ఈరోజు కూడా ఎమ్మెల్యే గారి సార్ని కూడా కలిసాము. ఆయన అందరి సమక్షంలో ఒక మాట ఇచ్చాడు, నేను 2 వారాల్లో ఇక్కడికి వస్తాను, అన్నిటి కూడా పరిష్కారం చేస్తానని కూడా ఎమ్మెల్యే గారు మాకు మాట ఇచ్చాడు. దయచేసి ఏదైతే ఇలా ఎమ్మెల్యే గారు కానీ ఇలా ఉన్న ప్రభుత్వం కానీ ఏదైతే ఉందో ఈ పేదవాళ్ళకి 25 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న ఈ వెంకట్రావు కాలనీలో వీళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలనేది మాకు అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రైతు కూలీ సంఘం, అఖిల భారత రైతు కూలీ సంఘం.